The last speech before quitting the council was emotional because she broken with her own party. నిన్న కల్వకుంట్ల కవిత గారు అసెంబ్లీలో మాట్లాడుతూ చాలా బాధపడుతూ ఏడ్చిరు. తమ సొంత పార్టీని విడిచిపెట్టడానికి కారణం కూడా సొంత పార్టీలో సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం, అవమానం, పార్టీలో న్యాయం లేకపోవడం అని చెప్పారు. కానీ ఒక డౌట్, కొన్ని ఇయర్స్ పాటు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురానే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మాత్రం ఎందుకు గుర్తొచ్చింది? సస్పెన్షన్ అయిన తర్వాతనా లేకపోతే సైడ్ లైన్ చేసిన తర్వాతనా? అవమానం అప్పుడే స్టార్ట్ అయిందా లేకపోతే పాలిటిక్స్ అప్పుడే స్టార్ట్ అయిందా? ఇది రియల్ పైన లేకపోతే ఒక కొత్త పార్టీ లాంచ్ కి ఎమోషనల్ ఫౌండేషన్? పాలిటిక్స్ లో ఏడవడం వీక్నెస్ కాదు, రైట్ టైం లో ఏడవడం అనేది ఒక వెపన్. చరిత్రలో చాలా మంది పొలిటీషియన్స్ అదే చేశారు. ఈ ఏడుపుతోటి తెలంగాణలో ఒక కొత్త పొలిటికల్ ఫోర్స్ పుడుతుందా లేక ఇది ఒక ఫ్యామిలీ డ్రామాలో నెక్స్ట్ ఎపిసోడ్? మీరేమనుకుంటున్నారు? ఇది జెన్యూన్ స్ట్రగులా లేకపోతే క్యాలిక్యులేటెడ్ మూవా? కామెంట్ బాక్స్ లో చెప్పండి.